సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉన్న ఐటీ కారిడార్లో వేలాది ఐటీ కంపెనీలు ఉన్నాయి. లక్షలాది మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇందులో 60% మంది సొంత వాహనాల్లోనే ఆఫీసులకు వెళ్తున్నారు. దీంతో ప్రతిరోజు ఆఫీసర్ అవర్స్లో ట్రాఫిక్ పెరుగుతూనే ఉంటుంది. అయితే ఒక ఉదయం సాయంత్రం టైంలో అయితే ఐటీ కారిడార్ జంక్షన్ల వద్ద గంటల కొద్దీ ట్రాఫిక్ లో చిక్కుకుంటున్నారు ఐటీ ఎంప్లాయీస్. దీంతో ట్రాఫిక్ ను కంట్రోల్ చేసేందుకు కృషి చేస్తున్నారు సైబరాబాద్ పోలీసులు. సిటీలో పెరుగుతున్న ట్రాఫిక్ ని తగ్గించే పనిలో ఉన్నారు పోలీసులు. ముఖ్యంగా ఐటీ కారిడార్ లో పెరుగుతున్న ట్రాఫిక్ ను నియంత్రించేందుకు ఆయా సంస్థలతో భేటీ అయ్యారు సైబరాబాద్ పోలీసులు. 70 ఐటీ సంస్థలతో ఆర్టీసీ అధికారులు కూడా సమావేశమయ్యారు. సైబరాబాద్ లోని ఐటీ కంపెనీల్లో దాదాపు 15 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇందులో సగానికి పైగా ఉద్యోగులు స్వంత వాహనాల్లోనే ఆఫీసులకు వస్తున్నారు. జేఎన్టీయూ నుంచి రహేజా మైండ్ స్పేస్ ఒక్క రూట్ లోనే రోజు 2 లక్షలకు పైగా వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయన్నారు పోలీసులు. లింగంపల్లి, సికింద్రాబాద్ నుంచి కూడా లక్షల వాహనాలు ఐటీ కారిడార్ కు వస్తున్నాయి. దీంతో ఉదయం 8:30 నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 9 వరకు భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోందంటున్నారు పోలీసులు. జేఎన్టీయూ నుంచి ఐకియా వరకు కానీ, షేక్పేట ఫ్లైఓవర్ టు ట్రిపుల్ జంక్షన్ కానీ, లేకపోతే ఆల్విన్ కాలనీ జంక్షన్ టు గచ్చిబౌలి జంక్షన్ కానీ, ఈ స్ట్రెచెస్ కనుక తీసుకుంటే ఓన్లీ వన్ సైడ్ అప్రాక్సిమేట్లీ 1 lakh వెహికల్స్ పర్ డే ఇది డ్యూరింగ్ ద వీక్ డేస్లో వస్తున్నాయి. వీకెండ్స్లో కొద్దిగా తక్కువ ఉంటుంది. ఇక్కడ అన్ని ఐటీ కంపెనీస్ కొలువై ఉన్నాయి. ఇక్కడ వాటికి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చిన్న ఎంప్లాయీస్ దగ్గర నుంచి పెద్ద ఎంప్లాయీస్ వరకు వాళ్ళందరితోటి వచ్చే వాహనాలతోటి ఈ రోడ్స్ అన్ని కూడా హెవీగా ఉంటున్నాయి. సిటీలో ట్రాఫిక్ ను నియంత్రించేందుకు సొంత వాహనాలను తగ్గించుకోవాలని ఐటీ కంపెనీలకు సూచించారు పోలీసులు. సొంత వెహికల్స్, క్యాబ్ల స్థానంలో ప్రైవేట్ లేదా ఆర్టీసీ బస్సులను హైర్ చేసుకోవాలని సూచిస్తున్నారు. అన్ని సంస్థలు కలిసి ఉద్యోగులకు బస్సులను ఏర్పాటు చేస్తే 40 నుంచి 50% ట్రాఫిక్ తగ్గే అవకాశం ఉందంటున్నారు పోలీసులు. సో ఒక బస్సులో ఇంచుమించు 30 మెంబర్స్ మినిమం రావచ్చు. అదే కాకుండా మన క్యాబ్లో వచ్చేస్తే 4 నుంచి కంటే ఎక్కువ రాలేరు. సో 4x30 అంటే 7-8 కార్స్ ఆన్ ది రోడ్ రావాల్సి ఉంటుంది. మీరు గమనిస్తున్నాం డే బై డే యావరేజ్గా పర్ డే ఒక 1000 వెహికల్స్ పైన కొత్త వెహికల్స్ యాడ్ అవుతున్నాయి ఆన్ ది రోడ్. సో దీనివల్ల కూడా ట్రాఫిక్ మన రోడ్ ఎంత ఎక్స్పాన్షన్ చేసినా కూడా వాల్యూమ్ మనం తీసుకోలేకపోతున్నాం. సో మన చేతిలో ఉన్న పని బస్సులో రావడం వల్ల కూడా ఏంటంటే మనం స్పీడ్ని మెయింటైన్ చేయొచ్చు, తక్కువ టైంలో రీచ్ కావచ్చు, ఫైనాన్షియల్గా కూడా మనం వాళ్ళకు సేవ్ చేసుకోవచ్చు. పెరుగుతున్న ట్రాఫిక్ ని కంట్రోల్ చేసేందుకు తాము సహకరిస్తున్నామని తెలిపారు ఐటీ కంపెనీల ప్రతినిధులు. బస్సులను ఏర్పాటు చేస్తామన్నారు. వారంలో ఒకరోజు సొంత వాహనాల్లో కాకుండా బస్సుల్లో రావాలని ఉద్యోగులకు సూచిస్తున్నామని తెలిపారు కంపెనీల ప్రతినిధులు. ప్రొయాక్టివ్గా ఎంప్లాయీస్, మేనేజ్మెంట్, గవర్నమెంట్, సివిల్ సొసైటీ అందరూ ముందుకొచ్చి ఈ బర్నింగ్ ఇష్యూని అడ్రస్ చేయకపోతే చాలా ప్రొడక్టివిటీ లాస్ అవుతుంది, ఇష్యూస్ కూడా అవుతాయి, ట్రాఫిక్ జామ్స్ ఇవి దీంతో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. కొద్దిగా మనకి ఈ కార్పూలింగ్, బస్సెస్ ఇది చేయడం వల్ల 25 to 30% రెడ్యూస్ అయ్యే అవకాశం ఉందని మెట్రిక్స్ చెప్తున్నాయండి. సొంత వాహనాల వాడకం తగ్గిస్తే ట్రాఫిక్ తో పాటు కాలుష్యం కూడా తగ్గుతోందంటున్నారు పోలీసులు. గ్రేటర్ సిటీలోని వివిధ ప్రాంతాల నుంచి 450 బస్సులు ఐటీ కారిడార్ కు ఆర్టీసీ బస్సులను నడుపుతున్నారు అధికారులు. మరో 275 ఎలక్ట్రిక్ బస్సులు కూడా అందుబాటులోకి వస్తాయని తెలిపారు. ఎలక్ట్రిక్ బస్సులతో పాటు మెట్రో డీలక్స్ బస్సులను కంపెనీలకు అద్దెకిచ్చేందుకు ఆర్టీసీ రెడీగా ఉన్నట్లు సమాచారం.